ఆలోచన చిన్నదే కానీ దాని వెనకాల ఆశయం మాత్రం పెద్దది. ఇంటి రుచులనే నలుగురికి పరిచయం చేస్తూ దాన్నే వ్యాపారంగా ప్రారంభించారు. తనతో పాటు అనేక మంది మహిళలు కూడా ఉపాధి పొందాలని దాదాపు 22 ఏళ్ల క్రితము జంధ్యాల ఫుడ్స్ పేరుతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మందికి ఇక్కడి తెలుగు రుచులను పరిచయం చేస్తున్నారు. ఆవిడే జయప్రద జంధ్యాల గారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈవిడ ద్వారా ఎంతమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు? ఎన్ని రకాల పచ్చళ్ళు, పొడులు, అప్పడాలను ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో వీరు అమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకుందాము. 500తో మొదలైన చిన్న పచ్చళ్ళ వ్యాపారం ఇప్పుడు టర్నోవర్ ఏడాదికి ఏకంగా 36 కోట్లు. చెర్లపల్లిలో జంధ్యాల ఫుడ్స్ పేరుతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలకు కూడా మన తెలుగు సాంప్రదాయ రుచులను అందిస్తున్నారు. మొదట హబ్సిగూడలో ఒక స్టోర్ ని ఏర్పాటు చేసి అమ్మకాలు ప్రారంభించారు. ఆ తరువాత జంధ్యాల ఫుడ్స్ పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ లో దేశ విదేశాలకు అమ్మకాలను విస్తరించారు. ఈ వ్యాపారంలో తన కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉందని అంటున్నారు జయప్రద. ఇంట్లో వాళ్లే అన్ని రకాల కార్యకలాపాలు చూసుకుంటున్నారని చెప్తున్నారు. జంధ్యాల ఫుడ్స్ ద్వారా 20 రకాల పచ్చళ్ళు, 10 రకాల పొడులు, అప్పడాలు, వడియాలను తయారు చేస్తున్నారు. వీటిని హబ్సిగూడలోని స్టోర్లో అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా 20 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జయప్రద జంధ్యాలది గుంటూరు జిల్లా రేపల్లె దగ్గరున్న పెదపులివర్రు. 1986లో తెనాలికి చెందిన జంధ్యాల శివరామకృష్ణతో ఈమెకు పెళ్లి జరిగింది. అప్పట్లో ఈమె భర్త హైదరాబాద్లోని ఐడిపిఎల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం చేసేవారట. ఆ సమయంలో జయప్రద తెనాలి ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేశారట. కొన్నాళ్లకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్కి పూర్తిగా షిఫ్ట్ అయిపోయారట. ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్త కోసం వదిలేసి హైదరాబాద్ వచ్చినా కూడా ఆమె మనసు మళ్లీ టీచింగ్ మీదకే మళ్లింది. దీంతో ఇక్కడి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ అయి కొన్నాళ్లు ఉద్యోగం చేశారట. ఆ తరువాత కుటుంబ పరిస్థితుల రీత్యా ఆమె ఉద్యోగం మానేయాల్సి రావటం, అదే సమయంలో తన భర్త కూడా విఆర్ఎస్ తీసుకోవడంతో ఇద్దరూ ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చిందట. అప్పుడు ఆమె ఆడపడుచు ఇచ్చిన సలహా సహకారంతో పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించారట జయప్రద. మనతో పాటు జయప్రద జంధ్యాల గారు ఉన్నారు. 6-10 వయసులో అనేక మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఈ జంధ్యాల ఫుడ్స్ అనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే 2002లో మా వారు విఆర్ఎస్ తీసుకొని తను ఖాళీగానే ఉన్నారు. సరే నేను కూడా ఖాళీగానే ఉన్నా. ఇద్దరం కలిసి నలుగురికి ఉపయోగపడేది చేద్దాము అన్న ఉద్దేశంతో మెల్లిగా స్టార్ట్ చేసాం అన్నమాట. చిన్నగా మొదలుపెట్టాం. అప్పటి నుంచి సో ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఏమేం వంటలతోటి స్టార్ట్ చేశారు మీరు బిజినెస్? ముందుగా అల్లము, టొమాటో మొదలుపెట్టాను. అది కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళేమో నచ్చిందన్నారు. దాంతో ఇది బాగుంది అన్నారు కదా అని చెప్పేసి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి మొదలుపెట్టాను అన్నమాట. ప్రస్తుతం ఎన్ని రకాల పచ్చళ్ళు, ఎన్ని రకాల పొడులు, ఎన్ని రకాల అప్పడాలు తయారు చేస్తున్నారు? ప్రస్తుతం 20 రకాల పచ్చళ్ళు ఉంటాయి. ఒక 10-15 రకాల పౌడర్స్ ఉంటాయి. వడియాలు, అప్పడాలు 5-6 రకాల వడియాలు ఉంటాయి. అప్పడాలు కూడా 4-5 రకాల అప్పడాలు ఉంటాయి. ఈ జంధ్యాల ఫుడ్స్ లో ఏ సెక్షన్ లో చూసినా మనకు మహిళా ఉద్యోగులే కనిపిస్తుంటారు. ఇదేంటని జయప్రద జంధ్యాలని అడిగితే మహిళలకు, అందులోనూ నిరక్షరాస్యులైన గృహిణులకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని చెప్తున్నారు. ప్రస్తుతం వీరి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో 40 మందికి పైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరిలో చాలా మంది 10 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్న వారు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీలో వాతావరణం సందడిగా ఉండి మహిళలందరూ ఐకమత్యంగా పనిచేసుకోవడం కనిపిస్తుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? గూడూరు మేడం. గూడూరు నుంచి. మీ గూడూరు పేరు? భాగ్యమ్మ. భాగ్యమ్మ. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఇక్కడ? 10 సంవత్సరాలు అయితే. 10 సంవత్సరాల నుంచి. ఎట్లమ్మా, అంటే ఇక్కడ ఈ ఉపాధి అనేది ఎట్లా దొరికింది మీకు? మా ఊరోళ్ళు వచ్చిర్రు, 4 వచ్చేసాం. ఓకే. వాళ్ళు ముందు వచ్చిర్రు 2 సంవత్సరాలు, నేను 10 సంవత్సరాలు చేస్తాను. మేము 4 వస్తాము. 12 సంవత్సరాలు ఇక్కడ అమ్మ వాళ్ళది, సార్ వాళ్ళది వర్క్ నడుస్తుంది. పని చాలా బాగుంటుంది.
ఏ పనైనా మేము చేయగలుగుతాం, ఒడియాలైనా పచ్చళ్ళైనా ఏదైనా చేయగలుగుతాం. అప్పుడు అమ్మ వాళ్ళు ఒక చిన్న రూమ్లో పెట్టిండ్రు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఇప్పుడు మంచిగా నడుస్తుంది, ఇంత పెద్దగా అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబమైనా మేమైనా చాలా బాగుంటున్నాము, చాలా బాగా చేస్తున్నాము. ఇక్కడ ఏమేమి చేస్తున్నారు? ఇక్కడ ఇగో పిండి వడియాలు పెడతాం, గుమ్మడి వడియాలు, అన్ని ఉప్పు తొక్కులు, పచ్చళ్ళు అన్నీ చేయగలుగుతాము. ఇక్కడ నేను చేయబట్టి 12 సంవత్సరాలు అవుతున్నది. ఇక్కడ అంతా మంచి పచ్చళ్ళు, వడియాలు, పౌడర్స్ ఇవన్నీ రెడీ చేస్తాము. మా అమ్మ వాళ్ళు, మా సారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అందరూ ఆడవాళ్ళమే ఉంటాం ఇక్కడ. ఆడవాళ్ళతోటి అంతా కలిసి చేస్తామండి. ఫ్యాక్టరీలో అడుగడుగునా శుభ్రత, నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం బయటంతా కల్తీమయం అయిపోయింది, కానీ వీరి ఫ్యాక్టరీలో మాత్రం ఎక్కడ చూసినా హైజెనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. పచ్చళ్ళు, పొడులు, అప్పడాలు తయారు చేసేవారు తల మొత్తం కవర్ అయ్యేలాగా క్యాప్ పెట్టుకోవడం, నోటికి మాస్క్, చేతులకు గ్లౌజులు పక్కాగా ధరిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ప్రోడక్ట్ కి 3 లేయర్ ప్యాకింగ్ చేస్తున్నారు. కస్టమర్లకు క్వాలిటీతో కూడిన ప్రోడక్ట్స్ అందించడమే తమ సూత్రమని అంటున్నారు జయప్రద. సో ప్రస్తుతం మనం బయట ఏది కొనాలన్నా కూడా భయపడుతున్నాం, ఎందుకంటే ఎట్లాంటి ఆయిల్ వాడుతున్నారో, ఎట్లాంటి పదార్థాలు వాడుతున్నారో తెలియదు. సో మీరు మీ కస్టమర్లకు ఏం అష్యూరెన్స్ ఇస్తున్నారు? మీరు ఎట్లా తయారు చేసి పంపిస్తున్నారు? మేమంటే మా వాటిలో దేంట్లోనూ ప్రిజర్వేటివ్స్ వాడాం. మేము వాడే ప్రిజర్వేటివ్స్ ఏమంటే క్వాలిటీ ఉన్న అన్ని క్వాలిటీ ఐటమ్సే వాడతాం. మా ప్రిజర్వేటివ్స్ ఏమంటే మంచి కారం, ఉప్పు, బెల్లం, ఆయిల్, ఇవే మా ప్రిజర్వేటివ్స్. సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపిస్తున్నారు జయప్రద. అందుకే 64 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ అనేక మంది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు. త్వరలోనే మరికొన్ని చోట్ల స్టోర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామని, వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి ఇవ్వడమే తన లక్ష్యమని అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ తయారు చేస్తున్నటువంటి పచ్చళ్ళు, పొడులు, అప్పడాలు, వడియాలు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా గుర్తింపు పొందాయి. చాలా మంది కూడా ఎక్కడెక్కడి నుంచో వీళ్ళకి ఆర్డర్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ నుంచి బల్క్లో కూడా తయారు చేసి అయితే పంపిస్తున్నారు. ఇక భవిష్యత్తులో మరిన్ని రకాల పచ్చళ్ళను కూడా మిక్స్ చేసి పొడులను కూడా తయారు చేసి అమ్మాలనేటువంటి ఒక ఉద్దేశం. అదేవిధంగా కస్టమర్లకు నాణ్యమైనటువంటి పచ్చళ్ళను, పొడులను అందించాలనేటువంటి లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తున్నామని ఇక్కడ వ్యవస్థాపకురాలు ఎవరైతే ఉన్నారో ఈ జంధ్యాల ఫుడ్స్ని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకురాలు, సృష్టికర్త జయప్రద జంధ్యాల గారు మనకు తెలపడం జరిగింది. విడుదల శ్రీనివాస్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.